కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన ఆలు, నానబెట్టిన పచ్చెనగలు, ముడేటుకులు, క్యారెట్ తరుగు, నిమ్మ చెక్క, అల్లం తరుగు, పచ్చిమిర్చి, మజ్జిగ, కొత్తిమీర, మేగడ, చాట్ మసాలా, జీరా పౌడర్, ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి మజ్జిగ పోసి నానబెట్టుకోవాలి. కొద్దిగా మజ్జిగ పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్నాం కదా పచ్చెనగలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా బౌల్ తీసుకొని ఉడికించాం కదా ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా శనగలు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం మజ్జిగ పోసి నానబెట్టుకున్నటువంటి ముడేటుకులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, క్యారెట్ తరుగు, జీరా పౌడర్, చాట్ మసాలా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు కట్లెట్లు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పైన పెట్టుకొని ముందుగా లేదా రాసుకుందాం. ఇలా మీగడ రాసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా కట్లెట్, ఇవి చిన్న చిన్న కట్లెట్లాగా వేసుకోవాలి. ఇలా కట్లెట్లో వేసుకొని పెనం మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇలా వైపు కట్లెట్లు తిప్పుకోవాలి. చూడండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా కట్లెట్లని 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి, 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పోహా కట్లెట్ రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.